నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న దేశాలలో భారత్ 5వ స్థానంలో ఉందని వెల్లడి పాయకపురం రైతు బజార్ వద్ద వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా దీని ఏర్పాటుకు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం మయన్మార్ థాయిలాండ్ ను కుదిపేసిన భూకంపం భారీ బిల్డింగ్లు సైతం నేలమట్టం కొంతకాలంగా భారత్ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని అన్నారు. మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాలలో నెంబర్ 1గా ఉందని చంద్రబాబు కితాబిచ్చారు. స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకుందని చెప్పారు. మద్రాస్ ఐఐటిలో 35 నుంచి 40% మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు. ఐఐటీలను స్థాపించడం దేశ విద్యా రంగంలో గొప్ప ముందడుగు అని చెప్పారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ అభివృద్ధి బాట పట్టిందని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని ఆ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఒక్క ఇంగ్లీష్ను మాత్రమే మనకు వదిలేసి మన దేశం నుంచి అంతా తీసుకుపోయారని అన్నారు. 1990లో కమ్యూనికేషన్ రంగంలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేవని ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ సంస్థల ఎంట్రీలు ఇవ్వడం ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. గుడ్, చాలా సంతోషం మీరందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఏ కాలేజీ పోయినా మీరే కనపడొస్తున్నారు, ఏ దేశానికి పోయినా మీరే కనపడొస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు. అందరిలే కల్లా మీలో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పైన సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. అదే విధంగా ఇక్కడ తమిళనాడులో కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను, మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం, ఒక అసెట్గా తయారయ్యాం. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం, డబుల్ ఇన్కమ్ వస్తుంది, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే థియరీకి వస్తారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు నియోజకవర్గంలో 62వ డివిజన్ నందు ప్రజలకు అందుబాటులో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం సంతోషించదగ్గ అంశమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రైతు బజార్ నందు మొక్కలు నాటడం, పాఠశాలకు నూతన రంగులు వేయించడం వంటి ఈ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పాయకపురం రైతు బజార్ నందు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్లో విజయవాడ వరదల్లో ప్రకృతి విపత్తుల బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆనాటి నుండి త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తించి ఈరోజు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా
వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ను ప్రారంభించి 5 రూపాయలకే 20 లీటర్ల మంచి నీటిని ప్రజలకు అందించే కార్యక్రమం మరియు ప్రకాష్ నగర్ శ్రీ చలసాని సూర్యప్రకాశ్రావు ఇంగ్లీష్ మీడియం స్కూల్కు పాతబడిపోయిన రంగులను మార్చి విద్యార్థులు ఉల్లాసవంతంగా ఉండేందుకు కొత్త హంగులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటుందని, డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి కుట్టు మిషన్లు విపత్కర సమయాల్లో అందిస్తారని, విజయవాడ వరద సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు ఆనాడు కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ప్రకాష్ నగర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆహారం, నీరు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర అవసరమైనటువంటి సరుకులను అందజేసి వారు మానవతను చాటుకున్నారు. గత సెప్టెంబర్లో విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు రావటం, ఆ వరదలు వచ్చినప్పుడు సింగనగర్ ప్రాంతంలోని 8 డివిజన్లు కూడా పూర్తిగా 9 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చి ముంపు గురికావటం, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థలు యునైటెడ్ వే హైదరాబాద్ లాంటి సంస్థలు కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపడతాం అనేది హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. వరదల్లో వాళ్ళు కూడా నీళ్ళల్లో మునిగి చాలా సహాయం చేశారు. ఆ రోజు అందరికీ ప్రొవిజన్స్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, తోపుడు బళ్ళు ఇచ్చారు, బడ్డీ కొట్లు ఇచ్చారు, వ్యాపారం పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అన్నీ కోల్పోయిన వాళ్ళకి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి మా పైడి సీను ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పైడి సీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సహాయం చేయటంలో మరి యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా చేశారు. నా పేరు భరత్ కుమార్ మేరుగు అండి. మేము యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. ఇది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ వరదల వల్ల ఇక్కడ విజయవాడలో చాలా ఇబ్బంది జరిగిందని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ఇమీడియట్ సాయం కింద చాలా వరకు 500 మంది ఫ్యామిలీస్కి పైన నిత్యావసరాలు సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఆరో వాటర్ ప్లాంట్ ఒకటి స్థాపించాము. ఎందుకంటే ఇక్కడ వాటర్ గురించి బాగా ఇబ్బంది జరిగింది ఆ వర్షాలు పడ్డప్పుడు. అలాంటి ఇబ్బంది తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో సుమారు 12 నుంచి 13 లక్షల వరకు ఖర్చుతోటి 2000 లీటర్స్ ఆరో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు ఒక 150 వరకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు ఇలా జీవనోపాధికి సంబంధించిన వస్తువులు చాలా వరకు ఇవ్వడం జరిగింది. మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్రత థాయిలాండ్ను కుదిపేసింది. భూకంప తీవ్రతకు బ్యాంకాక్లోని బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. వరుస భూకంపాలు మయన్మార్ను కుదిపేశాయి. శుక్రవారం సంభవించిన 2 భూకంపాలు మయన్మార్తో పాటుగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ను వణికించాయి. రికార్డు స్కేల్ మీద 2 భూకంపాల తీవ్రత 7.4, 6.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప దాటికి మయన్మార్ మండలిలోని ఐకానిక్ అవా బ్రిడ్జ్ దగ్గరలోని ఇర్రవడ్డి నదిలో కూలిపోయింది. దాంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితి విధించారు. మయన్మార్లో సంభవించిన భూకంపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వాటికి దాటిగా థాయ్ రాజధాని బ్యాంకాక్కు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోని అతిపెద్ద భవనం ఒకటి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు. థాయిలాండ్లో మాత్రమే కాక చైనాలోని నైరుతి యునాన్ ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హోటల్స్ మూసివేశారు. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించిన భయంకర వీడియోలను జనాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ను గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దే సమయంలో కొంత ఆలస్యం అవుతుందని అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ జేడీ నగర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన ముగ్గురికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 2 తోపుడు బండ్లు, ఒక కుట్టు మిషన్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి వికలాంగులకు ధృవపత్రాలు అందజేయడంతో పాటు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. జేడీ నగర్లో నీటి సమస్య ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వ్యస్తమైన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేకపోతే పరిపాలనా విధానాల్లో 5 సంవత్సరాల పాటు వికృతమైన పరిపాలన ద్వారా రాష్ట్రం పడిన కష్టాలకి విరుగుడు తేటానికి అనుభవజ్ఞుడే నారా చంద్రబాబు గారు అందరి యొక్క సహకారంతో, అది అధికారులు, ప్రజల యొక్క సహకారంతో ఒక్కొక్క దాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ రోజున ఈ నెల 3వ తారీఖు నుంచి వికలాంగుల యొక్క స్లాట్లు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని, మే 1 నుంచి పెన్షన్ల కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఆయన అడిగేది ప్రజల యొక్క సహకారం. ప్రతిపక్షాల వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పుడు మాటలు ఇబ్బందులు కలగజేయడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి చేసే మాటలను నమ్మొద్దు. పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే సమయంలో ఈ 9 నెలలు గడిచింది. రేపు అమ్మ వందనం రాబోతోంది మే నెలలో. దానితో పాటు వ్యవసాయదారులకు కూడా దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన కార్యక్రమం కూడా జరగబోతోంది. అన్ని కార్యక్రమాలని చిత్తశుద్ధితో చేయటానికి కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఒకే మాట మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు సాధిస్తారు. ప్రజల సహకారం కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇంద్రకీలాద్రి ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని, 3 నెలలుగా ఆలయానికి రెగ్యులర్ ఈవో నియామకం లేదని, వెంటనే రెగ్యులర్ ఈవోను నియామకం చేయాలని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. నేర చరిత్ర గలవారిని పాలక మండలిలోకి తీసుకోకూడదని, ఆలయంలో కాంట్రాక్టులన్నీ హిందువులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 2వ అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయంలో రాజకీయ దుర్గంధం పెరిగిపోయిందని, 3 నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని, ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న రామచంద్రమోహన్ ఒకేసారి 3 విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఆలయంలో జరిగే కార్యక్రమాలపై, అభివృద్ధి అక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారన్నారు. తక్షణమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాలన్నారు. అన్య మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారని, ఆలయంలో కాంట్రాక్టులు హిందువులకే ఇవ్వాలన్నారు. పాలక మండలిలో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్ కాశీనాయన సత్రం కూల్చివేతపై నోరు విప్పాలన్నారు. నమస్కారం. రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయమైనటువంటి అమ్మవారి ఆలయానికి గత 3 నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్రమోహన్ గారు 3 పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి.
మరి అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. పాలస్తీనా ప్రజల హక్కులను కాపాడాలని, ఇజ్రాయెల్ తన దౌర్జన్యాన్ని ఆపాలని మసీద్ ఈ హుస్సేన్ మత గురువులు కోరారు. ప్రతి మనసున్న మనిషి ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కుడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీనగర్ మసీద్ ఈ హుస్సేన్ ఏఎస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ మసీద్ నుండి ప్రారంభమై శ్యామమూర్తి రోడ్డు మీదుగా ఐనాక్స్ వరకు వెళ్లి తిరిగి మసీద్ వరకు ముగిసింది. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ కుడ్స్ ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారన్నారు. కబా తర్వాత ముస్లింలకు అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశం ఇదేనని, ఒకప్పుడు ముస్లింలు ఇక్కడి వైపే తిరిగి నమాజ్ చదివేవారని పేర్కొన్నారు. 1948లో పాలస్తీనా భూభాగాన్ని యూదులు ఆక్రమించి స్థానిక ప్రజలపై అన్యాయం, దౌర్జన్యానికి పాల్పడ్డారని మత పెద్దలు ఆరోపించారు. ఈ పరిస్థితిని ఖండిస్తూ ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖోమైనీ రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని అంతర్జాతీయ కుడ్స్ రోజుగా పాటించాలని పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజల హక్కులను కాపాడాలని, ఇజ్రాయెల్ తన దౌర్జన్యాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రతి మనసున్న మనిషి ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించే హక్కు ఉందని ఈ ర్యాలీ ద్వారా స్పష్టం చేశారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుద్స్ డే. ఖుద్స్ అనగా ఇస్లాం విశ్వాసానుసారం కాబా తర్వాత అతి పవిత్రమైన మరియు ప్రతిష్టాత్మకమైన మరియు ముఖ్యమైన కట్టడం గల ప్రదేశం. దీనినే బైతుల్ ముఖద్దస్ అంటారు. కాబాకు ముందు ముస్లిములు దీనికి అభిముఖంగా నిలబడి నమాజ్ చదివేవారు. ఇది పాలస్తీనా దేశంలో ఉంది. ఆ భూమిని యూదులు 1948లో ఆక్రమించారు. స్వదేశీయులైన పాలస్తీనా దేశస్థుల పట్ల అన్యాయం మరియు దౌర్జన్యానికి దిగారు. ఇరాన్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుప్రీం నేత ఆయతుల్లా ఖొమైనీ రహమతుల్లా అలైహ్ రంజాన్ మాసం యొక్క చివరి శుక్రవారాన్ని ఖుద్స్ డేగా ప్రకటించి యావత్ ప్రపంచ దుర్మార్గుల మరియు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నినాదాలను వ్యక్తం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏ పాపం ఎరగని పాలస్తీనా దేశ ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యానికి వ్యతిరేకించాలని అన్నారు. ఆ విధంగా ఆయతుల్లా ఖొమైనీ రహమతుల్లా అలైహ్ యొక్క దృఢ ప్రయత్నం ఖుద్స్ మరియు అన్యాయానికి గురి పాలైన పాలస్తీనా ప్రజల గురించి ముస్లిముల గొంతులను ఏకం చేయడానికి కారణంగా నిలిచింది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మేము మనసున్న మానవులమని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించే హక్కు ఉందని, ఏ ఒక్కరికి మరొకరిపై అధికారం చెలాయించే హక్కు లేదని వెల్లడిస్తూ మరియు ఇజ్రాయిల్ తన అన్యాయాలను ఆపివేయాలని ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గతించిన సోదరుని పేరిట ఆటోనగర్ కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఆటోనగర్లోని బ్లాక్ స్మిత్ అసోసియేషన్ తరపున శివ తన సోదరుడు మల్లెల రాజేష్ పేరిట 5 ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదావాహమన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు.
మల్లెల రాజేష్ 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సోదరుడు శివ బ్లాక్ స్మిత్ అసోసియేషన్ తరపున ఈ చలివేంద్రాన్ని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్ కార్మికుల సమక్షంలో ప్రారంభించారు. కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన మల్లెల రాజేష్ గతించి 5 సంవత్సరాలు గడిచినా ఆయన పేరిట సోదరుడు శివ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆటోనగర్లో బ్లాక్ స్మిత్ గా పనిచేసిన రాజేష్ అందరికీ సుపరిచితుడని ఆయన పేరిట చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులకు మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. రాజేష్ మిత్రులు మాట్లాడుతూ ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోదరుడు శివ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆటోనగర్ కార్మికులతో పాటు రాజేష్ మిత్ర బృందం, బ్లాక్ స్మిత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడలో జవహర్ ఆటో నగర్లో మల్లెల రాజేష్ 5వ వర్ధంతి సందర్భంగా ఆటో టెక్నీషియన్ అందరూ కూడా, ముఖ్యంగా బ్లాక్ స్మిత్స్ అందరూ మరి మల్లెల రాజేష్ అనేక సంవత్సరాలుగా ఆటో నగర్లో మరి బ్లాక్ స్మిత్గా స్థిరపడి అందరితో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి వారికి సహాయం చేసే గుణం ఉన్న మల్లెల రాజేష్ మరి వారి 5వ వర్ధంతి సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా వారి మిత్ర బృందం అందరూ కూడా, టెక్నీషియన్ అందరూ కూడా ఆయన చేసిన కార్యక్రమాలని తలుచుకుంటూ మరి ఆయన చేసిన సేవా కార్యక్రమం కూడా తలుచుకుంటూ ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం అనేది కార్యక్రమం జరిగింది. మరి నాతో పాటు మరి ప్రత్యేకంగా అనేక మంది ఆటో టెక్నీషియన్స్, బ్లాక్ స్మిత్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. మన బ్లాక్ స్మిత్గా ఉండి ఇక్కడ అనేక సేవలు చేసి వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ మిత్రబృందం కానీ మొత్తం అందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా మన సామినేని ఉదయభాను గారు, జిల్లా ప్రెసిడెంట్, మన జనసేన పార్టీ తరఫున ఆయన వచ్చినందుకు మీరందరూ కూడా మల్లెల రాజేష్ మరొకసారి గుర్తుపెట్టుకుంటూ అట్లాగే మన భాను గారి నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్న అన్ని నాయకత్వాలని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ అన్నయ్య గారు చనిపోయి 7 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం మన శివ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు, మంచినీళ్ళు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాగ ప్రతి సంవత్సరం చేయాలి, అందరికీ దాహం తీరాలి. మహాబోధి మహావీర్ ఆలయంపై పూర్తి బాధ్యత బౌద్ధులకు అప్పగించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1949లో అమలు చేసిన బీటీ యాక్ట్ బౌద్ధులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. బీటీ యాక్ట్ రద్దు చేసి బౌద్ధ భక్తుల అభిప్రాయాలను గౌరవించాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. విజయవాడ అలంకర్ ధర్నా చౌక్లో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహా జ్ఞాన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో క్రిస్టియన్, ముస్లిం, సిక్కు గురువులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1949లో అమలు చేసిన బీటీ యాక్ట్ బౌద్ధులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం కారణంగా బౌద్ధులకు సంబంధించిన మహాబోధి, మహావిహార్ ఆలయ ధర్మకర్తలుగా హిందువులు నియమితులవుతూ బౌద్ధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగుతోందని ఆరోపించారు. మహాబోధి, మహావిహార్ ఆలయంపై పూర్తి బాధ్యత బౌద్ధులకు అప్పగించాల్సిన అవసరం ఉందని, బౌద్ధుల మనోభావాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలోని బౌద్ధ స్థలాలను పరిరక్షించి అభివృద్ధికి సహాయపడాలని డిమాండ్ చేశారు. బీటీ యాక్ట్ రద్దు చేసి బౌద్ధ భక్తుల అభిప్రాయాలను గౌరవించాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ యొక్క జ్ఞాన దీక్షను చేపట్టడానికి గల కారణం ఏంటంటే, బుద్ధుడైన ఆయన మాకు తెలుసు బౌద్ధానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా తథాగత గౌతమ్ బుద్ధుడు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని, శాంతిని నేర్పినటువంటి వ్యక్తి. ఆయన జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతమైనటువంటి మహాబోధి, మహావిహార్ని ఈరోజు కొంతమంది
బ్రాహ్మణ మహంతీలు ఆధీనంలో తీసుకున్నారు. యాక్చువల్గా ఈ యొక్క మహాబోధి మహావిహారాన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి సామ్రాట్ అశోకుడు ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి 84,000 మహాస్తూపాలని ఈ యొక్క భారతదేశంలో నిర్మించడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశాన్ని గుర్తించి ఒక విహారిని, అదేవిధంగా ఆయన కూర్చున్నటువంటి స్థలానికి దగ్గర ఒక వజ్రాసనం అనేటువంటి ఒక ప్రాంగణాన్ని కూడా నిర్మించాడు. తర్వాత కాలక్రమేణలో అక్కడ అనేక మంది బౌద్ధులు విద్యాలయాలను కొనసాగిస్తూ విశ్వవిద్యాలయాలను సృష్టించుకొని అనేక మంది జ్ఞానాన్ని ప్రసాదించాడు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 1949లో ఏర్పాటు చేసినటువంటి ఆ యాక్టును రద్దు చేయాలని ఈ మిత్రులు సోదరులు ధర్నా చేస్తూ ఉండగా క్రైస్తవ మతం నుంచి ధర్మం నుంచి మేము వీళ్ళకి సంఘీభావాన్ని తెలియచేస్తున్నాం. నా పరంగా భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నటువంటి మదర్ తెరీసాని నేను బాగా అభిమానిస్తాను. ఒక భారతీయుడిగా బుద్ధుడిని గౌరవిస్తాను. మరొక వ్యక్తిని గౌరవించేది బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధుడిని ప్రశంసిస్తూ జై భీమ్ అని అంబేద్కర్ని ప్రశంసిస్తూ ఉన్నాం. వాస్తవానికి నాకు తెలిసిన చరిత్ర భారతదేశంలో పుట్టినటువంటిది బౌద్ధ మతం. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద జల్లుతున్నాయని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పాదసారథి ఆరోపించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వైద్యం తీసుకోవడం పేద ప్రజల హక్కని, ఏవైనా హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించమని చెప్తే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ చేసి ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఈ మధ్య ఒక ప్రకటన చూసాము. అది సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో ప్రముఖంగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎంపానల్మెంట్ హాస్పిటళ్ళు మాకు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి, మేము కొత్తగా వచ్చే పేషెంట్లను తీసుకోకుండా ఆపేస్తాము, సేవ నిలుపుదల చేస్తాము అనేది దాని సారాంశం. అలాగే కొన్ని పత్రికల్లో, కొంత సోషల్ మీడియాలో ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారు అన్న అర్థం వచ్చేలాగా విపరీతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది సరికాదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ, ఎంపానల్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రులు సుమారుగా 2,500. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎంపానల్మెంట్ హాస్పిటళ్లకు అన్నింటికీ ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఈ 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,000 కోట్ల రూపాయల్ని ఈ ఎంపానల్మెంట్ హాస్పిటళ్లకు మనం ఖర్చు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. 437 సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా వారి ఉరుసు మహన్యావాదు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసు మహోత్సవాలు కుల మతాలు ఐక్యతను చాటి చెప్తాయి. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్గా కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. భవానీపురంలో వేంచేసి ఉన్న హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా వారి 437వ ఉరుసు మహోత్సవాలు రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ప్రారంభాన్ని పురస్కరించుకొని బాబా ప్రాంగణాన్ని శోభాయమానంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించి ప్రత్యేక చాదర్లు సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు.
టీడీపీ నాయకులు నాగుల్ మీరాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ బాబావారి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు చెప్పారు. అనంతరం దర్గా కమిటీ ప్రతినిధి రెహమాన్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉరుసు ఊరేగింపు దర్గా ప్రాంగణం నుండి ప్రారంభమై భవానీపురంలోని అన్ని ప్రాంతాలలో ఊరేగించిన అనంతరం తెల్లవారుజామున దర్గా ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి కూడా మరి బాబా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ వేలాది మందిగా ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నటువంటి ముస్తాక్ ఈ దర్గా కమిటీ అధ్యక్షులు, వారి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసంలో విజయవాడ నగర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. ఇవాళ సభై ఖదర్ని పురించుకొని హజరత్ సయ్యద్ ఖాలిద్ షహీద్ రహమతుల్లాహి అలైహి బాబావారి 437వ ఉరుసు సందర్భంగా చాలా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ షబర్ ఖదర్ రోజు మా పూర్వీకులు పెద్దలు ఇలా జరుపుకుంటూ 437వ సంవత్సరం వరకు తీసుకురావడం జరిగింది. ఈ ఉరుసులో కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చిరాగాలు దాదాపుగా 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. బాబా గారి ఆశీస్సులతో ఎంతో వేల మంది బాగా చేయడం జరిగింది. ఎంతోమంది ఇస్లాం స్వీకరించడం జరిగింది. ఆశీస్సు తీసుకొని చాలా బాగా చేయడం జరిగింది. ఈ బాబా గారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు కోరారు. తాము అధికారంలోకి వస్తే 1214 మెమోను రద్దు చేస్తామని, ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తానన్న హామీని అమలు చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. 1214 మెమోను రద్దు చేయించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక క్వారీలన్నింటినీ నూతన పాలసీ పేరుతో మూసివేసి కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టిందని విమర్శించారు. అలాగే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ మెమో నెంబర్ 1214 జారీ చేసి అప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తానన్న హామీని అమలు చేయాల్సిందని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే 1214 మెమోను రద్దు చేస్తామని, ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచినా ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ కూటమి ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు సుమారు 2500 కోట్ల రూపాయల నిధుల్ని అది ప్రభుత్వం ఇచ్చింది కాదు, యజమానుల దగ్గర నుంచి సెస్ రూపంలో వసూలు చేసినటువంటిది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు బడ్జెట్లో వేసుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేంద్రం యొక్క చట్టానికి ఇది వ్యతిరేకం. అందుకే ఆనాడు మేము స్పష్టంగా చెప్పాం,
ఈ నిధులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి జమ చేయాలి, వాళ్ళకి అందించాలని చెప్తే ఆనాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా ఏంటంటే ఇది సరైందే మేము చేస్తామన్నారు. కానీ 9 నెలలు గడిచినాయి, ఇప్పటి వరకు కూడా దాని ఊసి లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక శాఖ మంత్రిని మేము ఆయన ఊళ్ళోనే ఆయన నియోజకవర్గంలో రామచంద్రాపురంలో కలిసాం. ఆనాడు కూడా ఇది ప్రైమ్ టాస్క్, మేము వెంటనే చేస్తాం అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్న వెళ్ళి మళ్ళా కలిసినా కానీ అదే మాట, మేము ఆ పని మీదే ఉన్నాం. ఏం పని మీద ఉన్నారు మీరు? మీ బడ్జెట్లో పెట్టనటువంటిది 2,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు అమ్మ పెట్టదో అడుక్కు తినాది అన్నది అని చెప్పి మీ ప్రభుత్వం ఎక్కడో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఏమో నిధులు ఇవ్వదా? ఉన్న నిధులు ఏంటంటే మీరు ఖజానాలో వేసుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చంద్రబాబు అభివృద్ధి చెందిన మాలలకు రోస్ట్రోలో 8% ముందుగా అవకాశాలు కల్పించడం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచినట్లేనని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై పలు అంశాలు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అత్యంత వెనుకబడిన కులాలకు జనాభా తక్కువగా ఉన్న అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచాలని సూచించిందని గుర్తు చేశారు. చంద్రబాబు 2026లో జిల్లాలను యూనిట్గా తీసుకుంటామని చేసిన ప్రకటన మాదిగ ఉద్యోగుల్లో కొన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం కలిగించే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన మందకృష్ణ వల్ల ఆంధ్ర మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాదిగలకు 9% రిజర్వేషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచిన మందకృష్ణ ఆంధ్రాలో 6% రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబును పొగడడం విడ్డూరంగా ఉందని పేరుపేగు వెంకటేశ్వరరావు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 30 ఏళ్లుగా మేము పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడిన 2 రాష్ట్రాల వరకు మాదిగ ఉపకులాలు తమ హక్కుల కోసం తమ జనాభా నిష్పత్తి ప్రకారం తమ వాటా తమకు రావాలని పోరాటాలు చేస్తున్న విషయం ప్రతిపక్ష పార్టీలకి, పాలక పార్టీలకి, అన్ని రాజకీయ పార్టీలకి, ఉద్యమ సంఘాలకి అందరికీ తెలిసిందే. అయితే మా 30 ఏళ్ల పోరాటం ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని మేము సంతోషపడాలా? 30 సంవత్సరాల క్రిందటి నుంచి మొదలుపెట్టిన ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచాలన్న న్యాయమైన సామాజిక డిమాండ్ని ఇవాళ మాదిగల పక్షాన కాకుండా ఇవాళ వేరే పద్ధతిలో ఆయన అసెంబ్లీలో ప్రకటించడం ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైంది. మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని దాదాపు 2 వారాలుగా ప్రభుత్వం సరిదిద్దుకోవాలి, కమిషన్ నివేదికలో సమాన న్యాయం జరగలేదని మొదటగా వ్యతిరేకించాం. దాంతోపాటు అసెంబ్లీ తీర్మానంలో చేసేటప్పుడు కూడా గతంలో రామచంద్రరాజు కమిషన్లో రోస్టర్ సిస్టమ్ పెట్టలేదు, జిల్లా యూనిట్ అనే అవసరం లేదు. కానీ కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ 30 సంవత్సరాల పోరాటంలో మాది ఉపకులాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని, ఏదో 4-5 ఉద్యోగాలు వస్తుంటే ఈ రాష్ట్రంలో తీరని అన్యాయం మాదిగలు జరుగుతుందని చెప్పని ఉద్యమం పెట్టినటువంటి నాయకుడు. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఇళ్లు లేని వారికి నగరంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని, లేని పక్షంలో ఆ ఇళ్లను తామే స్వాధీనం చేసుకుని పేదలతో గృహ ప్రవేశాలు చేయిస్తామని వారు స్పష్టం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు జనం కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో విజయవాడ నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తామే అర్హులైన పేదలకు 2 సెంట్లు చొప్పున పంచుతామని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పేదల ఇళ్లకు ఎందుకు ముందుకు రావడం లేదని వారు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఖాళీగా ఉన్న టిట్కో ఇళ్లను తాము స్వాధీనం చేసుకుని పేదలతో గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 నెలలైంది. 2 సెంట్ల స్థలం పేదవాళ్ళకి ఇస్తామన్నారు. 1,80,000 కాకుండా 5 లక్షల రూపాయలు డబ్బు ఇస్తామన్నారు. దూరంలో కాకుండా దగ్గరలో ఇళ్ళు ఇస్తామన్నారు. పల్లెటూరులో 3 సెంట్లు అన్నారు. 9 నెలలు అయింది, ఏమైంది? ఒక్కడికి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు రేపు P4 అంట, పేదరిక నిర్మూలన. అంబానీలు, అదానీలు పేదవాళ్ళకి స్థలాలు ఇస్తారంట, డబ్బు ఇస్తారంట. వాళ్ళ దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది, ప్రజల హక్కు. అది ప్రజల హక్కు ప్రకారం పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోకపోతే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత జనమే వాళ్ళ కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు. జక్కంపూడిలో 6,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, కట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు టిట్కోలకు డబ్బు కట్టారు. ప్రభుత్వాలు మోసం చేయొచ్చా? ఇదైనా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలా? జగనన్న కాలనీలు ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు. 35,000 రూపాయలు డబ్బు కట్టారు. ఎక్కడిచ్చారు? ఎలక్షన్లో ఓట్లు దండుకోవటమేనా? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా? మోడీ గారు ఢిల్లీలో కూర్చొని మాటలు చెప్తాడు, 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇళ్ళు లేనివారు ఉండకూడదని. ఎంతమంది? వచ్చే సంపాదనే తక్కువ. విజయవాడ నగరంలో ఇళ్ల స్థలాలు, పట్టాలు, రిజిస్ట్రేషన్ల కోసం కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు ప్రజానీకం. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాపితంగా వందలు వేలు సంఖ్యలో ఆయా కలెక్టరేట్ల దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అర్జీలు ఇస్తూ ఉన్నారు, అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. ఆ అప్లికేషన్ల పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణకి సిద్ధపడతా ఉన్నారు అని చెప్పనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు విజయవాడ నగరంలో ఇక్కడ హాజరైనటువంటి ప్రజానీకం ఇది మొట్టమొదటిసారి అర్జీలు ఇవ్వడం. ఎంత ముందు ఇచ్చినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎన్నికల్లో నిన్ను గెలిపించారు కాబట్టి నువ్వు వాగ్దానాన్ని తొంగలో తొక్కొద్దు, అమలు జరుపు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరికగా చేయటం కోసం నీ వద్దకు వచ్చారు ఇక్కడికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న దేశాలలో భారత్ 5వ స్థానంలో ఉందని వెల్లడి. పాయకపురం రైతు బజార్ వద్ద వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమ్మ. దీని ఏర్పాటుకు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం. మయన్మార్, థాయిలాండ్ ను కుదిపేసిన భూకంపం. భారీ బిల్డింగ్లు సైతం నేలమట్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.